కరెంటే కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని రకాల సబ్బండ వర్గాలు ఇవాళ ఎంత బాధన అనుభవిస్తున్నారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు ఎంత అంటే ప్రతి గింజ కూడా చివరి గింజ వరకు కూడా కొన్నాం. ఇప్పుడు కళ్ళాల్లో పంటలు పెట్టుకొని రైతు ఒక దీన స్థితిని మన బోనస్ అన్నాడు బోగస్ చేసిండు. అసలు పంటని కొంటలేడు, ఇంకా బోనస్ దాకా ఎందుకండి? లాస్ట్ అంటే ఆఖరి గింజ వరకు కూడా కొంటా అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో అంటే ఫస్ట్ గింజ కూడా కొంటలేడు కదండి. కేంద్రం సహకరించలేదని చెప్తా ఉన్నాడు పదే పదే. కిషన్ రెడ్డి ఎందుకు ఆయనకు పట్టు లేదో తెలంగాణ పైన, తెలంగాణ ఆయన గుండెలు ఎందుకు తడలేదు తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. అదే బీజేపీకి పట్టి లేదు నిజంగానే, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ప్రజల మీద. మరి కొట్లాడొచ్చు కదండి. నిజంగా కేంద్రం కొంటలేదన్న సాకుతో ఇక్కడ రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నాడు. కానీ నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అట్లీస్ట్ మరి కొనే బాధ్యత వీళ్ళకు కూడా ఉంది కదా. వీళ్ళు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కేంద్రంతో విభేదించైనా రైతులకు ఎక్కడ ఏది ఆపిన దాఖలాలు లేవు. కరోనాలో కూడా రైతు బంధు ఆపిన దాఖలాలు లేవు. రైతుల పక్షాన రైతుకు పెద్ద పీట వేస్తూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్టుగా ప్రతి విషయంలో రైతును ముందు పెట్టే సాగిన మా పరిపాలన ఎట్లా ఉంది. ఈరోజు రైతు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయో చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, 10 ఏళ్ల కాలంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయి, మా ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి, వీళ్ళు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఉన్నాయో మీడియా మిత్రులు మీకు అందరికీ